పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నీవు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్న ఈ మాట, నీవు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కెన్యా అనే ఒక అడవి ప్రాంతంలో అక్కడ కరెంటు కూడా లేని ఆ ప్రదేశంలో అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు హెలెన్ రెజోరియో. ఆ డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్కి అర్థమైందండి, ఒక అడవి ప్రాంతం, కెన్యా అనే ఒక అడవి ప్రాంతంలో ఒక కరెంటు కూడా లేనటువంటి ఆ మారుమూల ప్రాంతంలో ఒక డాక్టర్ గారు అక్కడ డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు హెలెన్ రెజోరియో. ఆ హాస్పిటల్కి ఒక స్త్రీ పురిటి నొప్పులతో వచ్చింది. ఆ డాక్టర్ ఆమెను ప్రసవం చేసినాడు, కానీ తల్లి చనిపోయింది. ఆ డాక్టర్ ప్రసవం చేసినాడు, తల్లి చనిపోయింది. ఆ బిడ్డ ప్రీమెచ్యూర్డ్ బేబీ. అయితే ఆ బిడ్డను అక్కడ అన్నాడు, ఇంక్యుబేటర్లో పెట్టాలి. కానీ అది పెట్టాలంటే ఒక హార్డ్వేర్ ట్యూబ్ కావాలి. ఇంక్యుబేటర్లో పెట్టాలంటే హార్డ్వేర్ ట్యూబ్ కావాలి. ఆ ట్యూబు అది బరస్ట్ అయిపోయి బరస్ట్ అయిపోయింది ఆ ట్యూబ్. ఇక దానికి చేసేది ఏం లేక డాక్టర్ గారు చెప్పారు, తన నర్సుని పిలిచి, నువ్వు ఒక పక్కన ఒక మంట వేసుకుని, సల్లి మంటలా వేసుకొని అక్కడ ఆ బిడ్డని మీద పడుకోబెట్టుకుని ఆ హీట్తో ఆ బిడ్డని హీట్ తగిలినట్లుగా పడుకోబెట్టమని డాక్టర్ గారు చెప్పారు. ఆ చెప్పిన వెంటనే ఆ నర్స్ అలాగే చేసింది. కానీ డాక్టర్ చెప్పారు, మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ యొక్క హాట్ వాటర్ ట్యూబ్ రాకపోతే బిడ్డ చనిపోతుంది, మనం ఏం చేయలేమని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు నర్సు చెప్పింది, సార్, ఆ తల్లికి మరొక పాప ఉంది, ఈమెకు అక్క ఉంది, ఈ పుచ్చిన బిడ్డకి అక్క ఉంది, అమ్మ కావాలని ఏడుస్తుంది అని ఈ నర్సు చెప్పింది డాక్టర్ గారు. మనం ఏం చేయలేమమ్మా అని డాక్టర్ గారు చెప్పారు. అయితే ఆ సమయంలో పక్కనున్న ఆర్పనేజ్ పిల్లల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. చిల్డ్రన్స్, మనకు హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, అది కరెక్ట్గా 3 గంటలకి పెట్టాలంటే అది ఆ 2:45 కల్లా అది హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, మీరందరూ ప్రార్థన చేయండి అని అన్నారు. ఆ పిల్లలందరూ కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ పిల్లల మధ్యలో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఏం ప్రార్థన చేస్తుంటే, చిన్న పాప ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మెరండోనా అనే ఒక 12 సంవత్సరాలు 12 years పాప వచ్చి, డాక్టర్, మనం ప్రార్థన చేద్దాం, అది 3 గంటలకి మనం అందాలంటే ఖచ్చితంగా అది 2:45 కల్లా ఆ హాట్ వాటర్ ట్యూబ్ ఉండాలి, దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపకి అక్క కూడా ఉందని చెప్పారు కదా, ఆ పాపకి కొన్ని బొమ్మలు కూడా నేను అడిగాను, ఖచ్చితంగా బార్బీ డాల్స్ అని అడిగింది ఆ పాప. ఆ డాల్ కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని ఆ పాప ఎంతో విశ్వాసంతో
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని చెప్పి అంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ డాక్టర్ ఇప్పుడే 1:30 అయిపోయింది, ఇంకా అది ఎలా ఏ మార్గం కూడా వస్తుంది, ఫ్లైట్లో నుంచి రావాలన్నా కొన్ని సమయం పడుతుంది కదా అని డాక్టర్ అంటే, ఆ పాప అంది, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా అది 2:45 కల్లా మన చేతిలో ఉంటాడని ఆ పాప 12 years పాప ప్రార్థన చేస్తుంది. ఆ డాక్టర్ ఏం చేసేదాకా చేతులు నలుపుకుంటూ ఆయన ఆఫీసులో కూర్చుని, హాస్పిటల్లో ఆ ఛాంబర్లో కూర్చుని చేతులు నలుపుకుంటూ ఆయన ఉన్నాడు. అప్పుడు కిటికీలను చూసే వరకు ఉన్నారు. అక్కడ పనిచేసే బాయ్ వచ్చి, డాక్టర్ అదిగో మన వాకిటి ముందు ఏదో ఒక కాటన్ బ్యాగ్ ఉంది అని చెప్పాడు. ఆ డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆ కాటన్ బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే, చెప్పమంటారండి, అద్భుతం జరిగింది. ఏం తెలుసా? చూస్తే దాంట్లో హాట్ వాటర్ ట్యూబ్ ఉంది. హల్లెలూయా! హాట్ వాటర్ ట్యూబ్ ఉంది. అది ఆ బిడ్డ దగ్గరికి పంపించాడు. పిల్లలందరూ గంతులు వేస్తూ, దేవుడు మన ప్రార్థన ఆలకించాడని చెప్పి గంతులు వేస్తూ ప్రభుని మహిమపరుస్తున్నారు. ఈలోపు మెరిండా అనే పాప ఉంది కదా, ఆమె అడిగింది అన్నమాట. ఏమడిగిందంటే, ఈ లోపల మెరీడోనా అనే చిన్న పాప, నేను యేసయ్యను ఇంకొకటి కూడా అడిగాను, ఆర్ట్వర్ ట్యూబ్ కాకుండా ఏమడిగానంటే, నేను బార్బీ డాల్ అడిగాను, అది కూడా ఉంటుంది చూడండి ఆ బాక్స్లో అని చెప్పి ఆ పాప అంది. అది మొత్తం చూస్తే దాంట్లో కూడా డాల్ ఉంది. ఆ చిన్న పాప అక్క ఆడుకోవటానికి ఆ డాల్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ డాల్ చూసుకుంది. ఆ పాప ఆనందంతో వెళ్ళిపోయింది. డాక్టర్కి ఏం అర్థం కావట్లేదు. ఇది ఎలా సాధ్యమైంది? ఫ్లైట్లో వచ్చినా కూడా కొన్ని సమయం వచ్చింది కదా, కరెక్ట్గా 2:30 కల్లా ఆ హాట్ వాటర్ ట్యూబ్ వచ్చింది. ఆ పాప బతికింది. ఆ పాప పెట్టారు. అయితే ఎలా జరిగిందని దీన్ని ఎంక్వైరీ చేస్తే, జాగ్రత్తగా వినండి పిల్లరా, అది ఎంక్వైరీ చేస్తే అది అక్కడ ఒక అద్భుతమైనది. ఇంగ్లాండ్లో ఒక చర్చి వారు 10 నెలల క్రితమే ఈ హాస్పిటల్కి వాళ్ళు హాట్ వాటర్ ట్యూబ్ని వాళ్ళు పంపించారు, ఈ డాల్ను పంపించారు. అది ఈ సమయానికి అది వాళ్ళకి అందింది. దేవుడు ఎంత గొప్పడు చూసారా? ఈ టైంకి అది అవసరం అవుతుందని దేవుడు 10 నెలల క్రితమే ఇప్పుడు అవసరమవుతుందని దేవుడు ముందుగానే అది హాట్ వాటర్ ట్యూబ్ని 10 నెలల క్రితమే ప్రభు పంపించాడు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ బ్రతికింది. ఎంతగానో దేవుని మహిమపరిచాడు. ప్రభు స్తోత్రం కలిగనుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్మి మనం ప్రార్థిస్తే ఆయన తప్పక ఈరోజు నువ్వేది అడుగుతున్నావో అది ఈరోజు దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మి దేవుడిని మహిమపరచు. చెప్పమంటారా? అది 3 o'clock రావాల్సిందే, కావాలని డాక్టర్ అన్నాడు. అయితే అది అమర్చాలంటే 2:45 రావాలని అనుకుని ప్రార్థన చేస్తే 2:30 కల్లా ప్రభు పంపించాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసు. 12 years పాప చెప్పింది, ప్రార్థన చేసింది. ఆ హాట్ వాటర్ ట్యూబ్తో పాటు మరి డాల్ కూడా ఉంటుంది చూడండి, బొమ్మ కూడా ఉంది చూడండి. అడిగాను నేను ప్రభుని, ఏంటి అద్భుతం, ఆ బొమ్మ కూడా ఉంది. దేవుడు ఈ కరెంటు కూడా లేదు, అది అడవి ప్రాంతంలో ఆ పసిపట్టిన బతికించడానికి ఈ చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగానే ఈరోజు నీకు ఏది అవసరమో, ఏది అందలేదో అది దేవుడు నీకు పంపించబోతున్నాడు. అతి త్వరలో నీకు దేవుడు పంపించబోతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ఉపవాస ప్రార్థనలో దేవాతి దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం అద్భుతం జరిగించబోతున్నాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమంటే తెలుసా అండి? యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త
8వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. నా దాసుడు పక్షవాతంతో మంచాన ఉన్నాడు, ఆయన చాబ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్యా అని శతాధిపతి యేసయ్య దగ్గరికి వస్తే ఆ యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? అయ్యా, శతాధిపతి అన్నాడు, నీ ఇంటికి వస్తానులే పదా అని శతాధిపతితో అంటే యేసయ్య ప్రభు అన్నాడు, సరే వెళ్దాం పదండి అని అంటే శతాధిపతి అన్నాడు ఒక మాట ఏమని తెలుసా? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరుస్తాడు. శతాధిపతి విశ్వాసం చూశారండి. అప్పుడు యేసు ప్రభువారు చుట్టూ ఉన్న వారందరం చూసి, వీళ్ళలోనైనా లేని, వీళ్ళ కూడా లేని ఎంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు అని ప్రభు చెప్పి అంటాడు, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును గాక అని ప్రభు చెప్పాడు. ఆ శతాధిపతి ఇంటికి వచ్చేవారికి ఆ దాసుడు లేచి పనిచేస్తున్నాడు. ఎదురొచ్చాడు. ఎవరికి? ఈ శతాధిపతికి ఎదురొచ్చాడు. నీకు ఎప్పుడు బాగుపడిందంటే, అయ్యా యేసు ప్రభువు 3 గంటల ఆ టైంలో అనుకో 3 యేసయ్య అక్కడ ఉన్నాడు. శతాధిపతి యేసయ్య దగ్గర ఉన్నప్పుడు నీ విశ్వాసం ప్రకారమే జరుగునుగా అక్కడ యేసు ప్రభు అంటే ఆ గడియలోనే ఇక్కడ మంచు మీద ఉన్నటువంటి దాసుడు లేచి గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు సమయాన్ని ఒక్క నిమిషమైనా కానీ తప్పిపోరాడు. ఈరోజు నీ బిడ్డ సాబ్రతుకుల మధ్యలో ఉన్నాడా? హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడా? డాక్టర్ బతకరని చెప్తున్నారా? డెలివరీ అవ్వదు అని చెప్పి తల్లి బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్తున్నారా? ఈరోజు పక్షవాతంతో మంచాన ఉండి ఇక తగ్గదు అనుకుంటున్నావా? ఏ ప్రమాదం మంచునని ఉన్నావో, ఏది సాధ్యం కాదని అనుకుంటున్నావో, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రభువుని అడుగు, ప్రభువుని విశ్వసించు, ప్రభు చేశాడని నమ్ము. నీ విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో ఈ రాత్రి జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్క మాట చాలు నీ జీవితంలో ఆ కార్యాన్ని ముందు తలుపు కొట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు అప్పుల పాలు ఉండి ఆర్థిక సమస్యలు ఉండి అడుగుతున్నావా? తలుపు కొట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు తలుపు కొట్టి నీకు ప్రతిఫలాన్ని, జవాబుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ చిన్న పాప అడిగింది. పేతురు సెరసాలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. అప్పుడు అర్ధరాత్రి పూట ఆ ఇల్లు మరియా అనే సహోదరి ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తుంటే తలుపు మోగుతుంది. తలుపు మోగుతుంటే ఆ చిన్న పాప అంటుంది, తలుపు తీయట్లేదు, శత్రువులు వచ్చారండి. చిన్న పాప అంది, మన పేతురు గారు వచ్చారమ్మా, వీళ్ళు తలుపు తీయనంటే వాళ్ళందరూ ఉన్నది తెలుసా? నోర్మే, ఆయన ఎక్కడ వస్తాడు, ఆయన ఎక్కడో సరసాల్లో సంఖ్యలతో బంధించబడి ఉన్నారు అని పెద్దవాళ్ళందరూ అంటున్నారు. ప్రార్థన చేస్తుందేమో పేతుని విడుదల చేయమని, కానీ వాళ్ళు అన్న మాట ఏమో పేతురు ఎక్కడ వస్తారు అంటున్నారు. ఈరోజు నీ విశ్వాసం అలా ఉందేమో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుణ్ణి నమ్మట్లేదు. కానీ ఆ పాప అంది, పేతురు గారు వచ్చాడమ్మా, మీరు వెళ్ళి తలుపు తీయండి అంది. నీ వెర్రిదానివి, నీ పిచ్చిదానివి అని వెళ్ళి తలుపు తీసే వారికి ఎదురుగా పేతురు గారు ఉన్నారు. నేను స్తోత్రం. అయ్యి ఎలాగొచ్చావయ్యా? నువ్వు సరసాలు ఎక్కడో లోపల పడేశారు, సంఖ్యలు వేశారు, బొండాలు వేశారు, ఇనప సంఖ్యలు వేశారు, గడియలు ఉన్నాయి, గేట్లు ఉన్నాయి, ఎలా వచ్చావు అంటే పరలోకం నుండి దేవదత్త దేవుడే నా దగ్గర దిగి వచ్చాడు. సరసాల గేట్లు తెరిచాడు, సరసాల సంఖ్యలు తెంపివేశాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేసిన నీ ఇంటికి దేవుడు నన్ను పంపించాడు. ప్రభు స్తోత్రం. అమ్మా, ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు. ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈ రాత్రి బంధకాలన్నీ తెగిపోతున్నాయి. ఈరోజున
అప్పుల బంధకాలు తెగిపోతున్నాయి, త్రాగుడు బంధకాలు, నీ భర్త త్రాగుడు బంధకాలు తెగిపోతున్నాయి. ఈ రోజున ఏ కట్లు బంధకాలు బంధించబడి ఉన్నావు అవన్నీ తెగిపోతున్నాయి. ఈరోజు నీ ఇంటికి ఆ జవాబు రాబోతుంది. ఈరోజు ఏం చేయాలి తెలుసా? ప్రార్థించిన దేవుని నమ్ము, ఆయన ఎందు విశ్వాసం ఉంచు. నువ్వు అడవిలో కరెంట్ లేదు, మార్గము లేదు, కానీ దేవుడు ముందుగానే సిద్ధపరిచి హాట్ వాటర్ ట్యూబ్ దేవుడు ఆ డాక్టర్ దగ్గర పంపించాడంటే ఈరోజు మనం ఎంత గొప్ప దేవుని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా నీ జీవితంలో కూడా నీకు సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవునికి ఈ సంవత్సరం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ఆ జవాబు నీ జీవితంలో తలుపు కొట్టి మరి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన విశ్వసించిన ప్రకారమే దేవుడు నీకు జరుగును గాక అని ప్రభు చెప్పాడు. ఆ ప్రకారం నీ జీవితంలో నువ్వు అడిగిన వాటన్నిటిని కూడా దేవుడు నీకు జరిగించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు ఆ చిన్న పాప హాట్ వాటర్ ట్యూబ్ కోసం ప్రార్థించినప్పుడు అంత అద్భుతం చేసావు నాయన. టయానికి, సమయానికి ఆ ట్యూబ్ని ముందుగానే పంపించావు నాయన. ఆ పసిబిడ్డను బ్రతికించావు. ఆ ట్యూబ్తో పాటు బొమ్మను కూడా పంపించావు నాయన. ఎంత అద్భుతం చేసిన దేవుడు వారు. మా జీవితాల్లో కూడా బిడ్డలు ఏది ప్రార్థిస్తున్నారో ప్రభు, ఏది అడుగుతున్నారో వారికి మీరు దయచేశారని నేను నమ్ముతున్నాను. దాన్ని వాళ్ళు విశ్వసించిన ప్రకారమే మీరు జరిగించిన స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడిని విశ్వసించిన ప్రకారమే ఈ రోజే నీ జీవితంలో కార్యాన్ని జరిగించాడు. నమ్ము, ప్రభుని స్తుతించు. రేపు అద్భుతమైన సాక్ష్యంతో నువ్వు ముందుకు రాబోతున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ వాక్యాన్ని కనీసం కొంతమంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. శ్రేష్టమైన సందేశాలు మీకు మరి అందించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.